పాపమే లేని పరమ పవిత్ర స్థలం అది, అతి పరిశుద్ధ స్థలం అది. ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఏంట్రా పరలోకం అంటేనే? ఎంజాయ్మెంట్ లేదా ఉందా ఏంటది? ఆయన చూడడమే. ఒక అడుగైతే 3 అడుగులు వేయించే బూట్లు కొనుక్కున్నాం, ఎక్కడైనా నాకు సుఖం లేదు పేదలకి. బంగారు వీధులు నడుస్తాం, దేవునికి ఇష్టం. హల్లెలూయా. బైబిల్ను చదువుకొని స్ఫూర్తి పొంది బలపడిన అబ్రహాము లాంటి పెద్ద పెద్దలు కనపడుతుంటారు. అసలు వందనాలు చెప్తుంటే షేక్ అంటే చాలా ఈ బతి కనిపిస్తుంది. ఇంకా దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, నా సేవకుడైన మోషే నిద్రించాడు కాబట్టి నువ్వు లేచి ఈ ప్రజలు నడిపించడానికి నడుము కట్టుకో అని మాట్లాడుతూ ఆయన చెప్పిన మొదటి మాట ఏమిటంటే, మీరు యోర్దానును దాటిన తర్వాతే వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు అని ఇక్కడ రాశాడు. ఆ మాటలు చూసారా? నీవును ఈ జనులందరూ యోర్దానును దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. అంటే వాగ్దాన దేశములో అడుగు పెట్టాలంటే, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే యోర్దాను దాటాల్సిందే. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్. అంటే యోర్దాను దాటకుండా వాగ్దాన దేశమును అడుగుపెట్టే అవకాశం ఎవరికి కూడా. నీకు చేయబడిన వాగ్దానములు ఏవైనా, నీకు అనుగ్రహించబడ్డ వాగ్దానం పూర్వకమైన స్వాస్థ్యములు ఏవైనా, వాగ్దానముకున్న ఆశీర్వాదకరమైన భవిష్యత్తు జీవితమైనా, లేకపోతే వాగ్దానము చేయబడిన పరలోకమైన ఏదైనా, ఆ వాగ్దానములోని అడుగు పెట్టాలంటే యోర్దాను దాటాల్సి ఉంది అనే సత్యాన్ని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డలారా, వారికి కలిగి ఉన్న ఆత్మీయ అనుభవాలను మీరు చూస్తే, పైపైన చెప్పుకున్నా సరే, వారందరూ ఐగుప్తును విడిచిపెట్టినవారు, వారందరూ ఎర్ర సముద్రాన్ని దాటినవారు, వారు ప్రతిరోజు మన్నా చేత పోషింపబడుతున్నారు, వారందరూ బండలో నీళ్లు త్రాగుచున్నారు, వారందరూ దూత వెనుక నడుచుచున్నారు, వారందరూ మేఘము కింద నడుస్తూ ఉన్నారు, వారందరూ రెక్కల మీద మోయబడుతున్నారు. ఇవేమి కూడా సామాన్యమైన అనుభవాలు కాదు. నేటి కొత్త నిబంధన క్రైస్తవ జీవితానికి అన్వయించగలిగితే ఐగుప్తుని విడిచిపెట్టేయడం అంటే మారు మనసు పొందటం, పాత జీవితాన్ని, పాప జీవితాన్ని వదిలేయడం. ఎర్ర సముద్రాన్ని దాటడం అంటే నీటి బాప్తిస్మాన్ని పొందడం. మన్నా తినడం అంటే లోకపు సంగతుల చేత, కల్పనా కథల చేత, వినువారిని చెరుపుటకు పనికొచ్చే వ్యర్థ వివాదాల చేత కాకుండా, మనుషుల మాయోపాయము చేత కల్పించబడిన రకరకాల ఉపదేశాలు కాకుండా, దేవుని వాక్యమును కలిపి జరుపుతున్న దొంగ బోధల వలె కాకుండా, నేరుగా పరలోకము నుండి దిగి వచ్చినటువంటి పరలోకపు ఆహారం అనబడిన దేవుని వాక్యమును తీసుకుంటూ బలపడుతున్న అనుభవానికి అది సాదృశ్యంగా ఉంది. ఈ రోజున వాక్యం అనే పేరు మీద సొంత గొప్పలు చెప్పుకునే పరిస్థితి, వాక్యం అనే పేరు మీద కథలు చెప్పి గడిపే పరిస్థితి, వాక్యం పేరు మీద ఏదో ఒక వచనాన్ని అడ్డం పెట్టుకుని దొంగ బోధలు వ్యాప్తి చేసే పరిస్థితి, మనుషుల మాయోపాయము చేతను, తప్పు మార్గమునకు లాగుకైక్త చేతను రకరకాల బోధలు కల్పించబడ్డాయి. మీరు వాటి వైపు కొట్టుకొని పోవద్దనే హెచ్చరికను మీరు బైబిల్ గ్రంథంలో చూస్తారు. ఇన్ని రకాల ఉపదేశాలు బయలుదేరిపోయిన తరుణంలో వీళ్ళట మన్నా తిని బతుకుతున్నారంటే కేవలం ప్యూర్ వర్డ్, ఏమి కల్తీ లేదు, అది నేరుగా పరలోకం నుండి వచ్చింది. మనుషుడు దాన్ని తయారు చేయలేడు. ప్రతి వేకును వెళ్ళి సమకూర్చుకోవాలి. అయ్యో దేవుని బిడ్డలారా, దాన్ని ప్రార్థన గదిలో నలగొట్టాలి, పరిశుద్ధాత్మాభిషేకం నిప్పుల మీద కాల్చాలి. అలా అయితేనే అదొక దివ్యమైన ఆహారంగా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ కలిగిన వాడు, ఈ కృప పొందినవాడు ప్రతి వేకునే పొలములనగా బైబిల్ క్షేత్రములకు వెళ్ళి గింజలనే వాక్యాలను పోగేసుకుని వచ్చి ప్రార్థన గదిలో నలగొట్టి రొట్టెగా ప్రసంగంగా సిద్ధపరిచి దేవుని అగ్ని చేత వాటిని కాల్చి ఆహారమగినట్లుగా, ఆరోగ్యం వచ్చినట్లుగా సంఘమునకు ఇవ్వగలిగే ఒక శ్రేష్టమైన కృప చాలా కొద్ది సంఘాల్లో ఉంది. ఆ కృప పొందితే కూడా చాలదని వాక్యం చెబుతుంది. ఐగుప్తును విడిచిపెట్టేసావైనా చాలలేదు. ఏ కల్తీలని ప్యూర్ వర్డ్ ఎంజాయ్ చేస్తున్నావు, బలపడుతున్నావు, చాలలేదు. బండలోని త్రాగడం అంటే పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందడం. ఎడారి జీవితానికి, అరణ్య జీవితానికి
ఏకైక దిక్కు, వన్ అండ్ ఓన్లీ సోర్స్ దేవుని ఆత్మ అనే బండలోని నీరు. నూతన నిబంధన క్రైస్తవానికి డినామినేషన్ల పేరు మీద, సంఘాల పేరు మీద, అయ్యగారుల పేరు మీద రకరకాల బోధల వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావా? ఆత్మ జలమును త్రాగుతున్నావా? నీ దప్పిక రకరకాల కోరికల చేత కాకుండా పరిశుద్ధాత్మ చేత తీర్చబడుతోందా? ఈ అనుభవం ఉంటే కూడా చాలదంటున్నాడు చూడు. అసలు ఈ అనుభవాలు ఏమీ లేని వాడి సంగతి ఏమిటి? అందుకే నీ పేతుడు అంటాడు, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడి పాపి ఎక్కడ నిలబడతాడు? ఇంకాడు నువ్వు ఒకవేళ ఇంకా ఐగుప్తులో ఉంటే నీ పరిస్థితి ఏంటి? అనగా లోకములో ఉంటే, ఆశల్లో ఉంటే, పాపములో ఉంటే, బలహీనతలో ఉంటే, ఆచార సంబంధమైన భక్తిలో ఉంటే నీ గతి ఏంటి అసలు? రేపు పొద్దున్న ఐగుప్తును విడిచిపెట్టిన వారే ఇంకా ముందుకెళ్ళాలి. మన్నాను తినవారే ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి. బండలో నేను త్రాగిన వారే ఇంకా సాధించాల్సి ఉన్నాయి. వారు దూత వెనుక, మోష వెనుక నడుస్తున్నారు, ఒక నడిపింపులో ఉన్నారు. మేఘము కింద వారు ప్రయాణం చేస్తున్నారు, ఆత్మ నడిపింపులో ఉన్నారు. వారి అనుభవాలు ఏమి సామాన్యమైనవి కాదు కదా. పూరేళ్ళు తిన్నారు, ఆయన రెక్కల మీద పోయబడ్డారు. ఇంత ఉత్కృష్టమైన అనుభవాలతో వచ్చిన వారిని కూడా ప్రభు అన్నాడు, మీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీకు వాగ్దాన దేశం లేదు. మీకు ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ యోర్దాను దాటితేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోర్దాను దాటాలంటే ఈ మాటలు బాగా మనసులో పెట్టుకోండి, కంటతో పట్టండి. యోర్దాను దాటాలంటే ముందు ఐగుప్తును దాటాలి కదా, ఎర్ర సముద్రాన్ని దాటాలి కదా, ఎడారంతా దాటి రావాలి కదా. ఇవన్నీ దాటి వస్తే కదా నువ్వు యోర్దాను దాటది. ఇది దాటే కదా ఎరుకో దాటాలి, అప్పుడు కదా నీకు వాగ్దాన దేశం. దేవుని ప్రజలు, హెబ్రీయుల మాటకి అర్థమే ప్రధానంగా ఒక భావన, దాటినవారు అనే భావన ఉంది. దాటుకుంటూ వస్తేనే హెబ్రీయుడాడు. ఒక్కొక్క అనుభవాన్ని దాటితేనే నిత్య మహిమలోకి వస్తావు. మేము రోజు పరలోకపు వాక్యము చేత పోషించబడుతున్నాం, సంతోషమే. ఆ బలంతో ముందుకు నడువు. మరి అలాంటి వాక్యం మా దగ్గర లేదు, కానీ మేమందరం బలమైన అభిషేకమును పొంది ఆత్మతో నింపబడ్డ అనుభవంలో ఉన్నాం, సంతోషమే. నీవు పొందిన ఆత్మాభిషేకం ద్వారా ముందుకు సాగు. కేవలం వాక్యమే కాదు, పూరేళ్ళు తిని బలపడ్డాం మేము, సంతోషమే. ఎన్నో మేలులు, ఆశీర్వాదాల వలన నూతన బలాన్ని పొందావు, సంతోషమే. నువ్వు ఏ బలమును పొందిన వ్యక్తివైనా ఆ బలము ద్వారా నీకేం జరగాలి? వాగ్దాన దేశానికి వెళ్ళడానికి యోర్దానును దాటే శక్తి నీకు రావాలి. స్తోత్రం కలుగునుగా. ఈ దాటిన అనుభవాన్ని మనసులో పెట్టుకో. నువ్వు మొదట ఐగుప్తును దాటి వచ్చావా, 2 ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చావా, 3 భీకర ధ్వని కలిగిన ఎడారిని దాటావా? ఇవన్నీ దాటితే నీ కొరకు ఎదురు చూస్తున్న మరొక అనుభవం యోర్దాను దాటాలి. యెహోషువ దేవుడు మాట, నేను తోడుగా ఉన్నాను, నిబ్బరంగా ఉండు, ధైర్యం తెచ్చుకో, కురింగిపోవద్దు, బలహీన పడొద్దు. మోషేకు తోడైనట్టు నీకుతో ఇన్ని మాటలు చెప్పిన దేవుడు ఏం చెప్పాడు? ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఇంతగా తోడు ఉంటాను, ఇంత సహాయం చేస్తాను, కాబట్టి నువ్వు యోర్దాను దాటు. నీ జీవితంలో నీకు తోడైనటువంటి దేవుని ఆత్మ నడిపింపు, సహాయం, అభిషేకం, వీటన్నిటి వలన నువ్వు చేయాల్సింది యోర్దాను దాటడమే. యోర్దాను దాటకపోతే వాగ్దాన దేశం లేదు. మీకు ఆసక్తికరమైన మాట చెప్పాలి. రూబేనీయులు, గాదీయులు ఏమన్నారు? యోర్దానికి యువతలి ప్రాంతంలో విస్తారమైన పచ్చిక ఉంది, అది మా మందలకు తగిన ప్రదేశం కనుక మేము ఇక్కడ ఉండిపోతామన్నారు. నేను అంటున్నాను, మీకు తగినంత మన్నా వస్తుంది, బండలో నీరు వస్తుంది, మేఘపు నీడ లభిస్తుంది, రెక్కల మీద మోయబడుతున్నారు. మీ మందలకు కూడా తగిన ప్రదేశం యోర్దానికి యువతలే ఉంది. మన్నా కోసం యోర్దాను దాటక్కర్లేదుగా, ఆహారం కోసం వెళ్ళక్కర్లేదుగా, పోనీ మందల కోసం వెళ్ళక్కర్లేదుగా. అంటే నీకు కావలసిన యువతలే ఉన్నాయి. నీకు ఆహారమైనా, నీరైనా, నీడైనా, నడిపింపైనా, చివరికి నీ మందల కొరకైనా సకల ఏర్పాట్లు నదికి యువతలే ఉన్నాయి. ఇంక నది ఎందుకు దాటాలి? ఒకే ఒక్క మాట మీ మనసుకు తీసుకొస్తున్నాను. ఇంకా నది ఎందుకు దాటాలంటే చెప్పండి, నీరు కోసం కాదు, మన్నా కోసం కాదు, నీడ కోసం కాదు, దేనికోసం కాదు. ఆహారం ఇక్కడే ఉంది, నీరు ఇక్కడే ఉంది, మందలకు కావాల్సింది ఇక్కడే ఉంది. మేఘం కింద నడుస్తున్నావు, రెక్కల మీద మోయబడుతున్నావు, నీ బట్టలు మాసిపోలేదు, నీ చెప్పులు అరిగిపోలేదు, నీ బ్రతుకంత అద్భుతమే. ఇంత బ్రహ్మాండంగా సాగుతున్న తర్వాత ఇంకెందుకు వెళ్ళాలి అవతలకి? కేవలం అది మనకు వాగ్దానం చేయబడిన దేశం కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అది మన సొంత దేశము కాబట్టి
హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, సేవకులారా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలపు ఈ మాటను వినండి. నీకు కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి, అయినా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఆహారం కోసం పరలోకమా? వస్త్రం కోసం పరలోకమా? నీరు కోసం పరలోకమా? అద్భుతాల కోసం పరలోకమా? అడు క్షణం ప్రతిరోజు నీకు అద్భుతాలు జరుగుతున్నాయిగా. లేకపోతే 5 సంవత్సరాల వయసులో బయలుదేరిన వాడికి 45 సంవత్సరాలు వస్తే వాడి బట్టలు ఎట్లా సరిపోయినాయి, వాడి చెప్పులు ఎట్లా అరిగిపోకుండా ఉన్నాయి? ప్రతి క్షణము ప్రతి అడుగు అద్భుతమే కదా నీకు జరిగింది. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా వెళ్ళాలనిపిస్తుంది అంటే ఏ మనసు ఉండాలి తెలుసా? అద్భుతాలకు కంటే ఎక్కువ వాగ్దాన దేశం మీద నీకు ప్రేమ ఉండాలి. అద్భుతాలకు మించిన ఆనందం నీకు వాగ్దాన దేశంలో కనపడాలి. ఇంత మన్నా తింటే, ఎన్ని పూరేలు తింటే, అంత నీరు తాగితే, మేఘం కింద నడిస్తే, రెక్కల మీద దర్జా కూర్చొని వస్తే కూడా నీకు తృప్తి ఉండకూడదు. వీటన్నిటి ద్వారా నేను ఎంత వేగం, ఎంత త్వరగా వాగ్దాన దేశానికి వెళ్ళిపోతాను అనిపించాలి తప్ప ఈ అద్భుతాలు నేను ఆపుతున్నాయా? ఈ స్వస్థతలే ఆపుతున్నాయా? ఈ వాగ్దానాలే ఆపుతున్నాయా? ఎంత విచారకరం ఇది. అద్భుతాల దగ్గర ఆగిపోతున్న క్రైస్తవ్యమా? స్వస్థతల దగ్గర ఆగిపోతున్న క్రైస్తవ్యమా? వాగ్దానములు అంటూ ఆగిపోతున్న క్రైస్తవ్యమా? మేలులు ఆశీర్వాదాలు నిలబడిపోతున్న క్రైస్తవ్యమా? వీటన్నిటి బలము చేత మరింత వేగంగా, మరింత సమర్థంగాను ముందుకెళ్ళి వాగ్దాన దేశాలు అడుగు పెట్టాలి కదా. ఈ రోజున ఉపదేశం ఒకటే, ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ నీ వాగ్దాన దేశానికి వెళ్ళాలి నువ్వు. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ నీ యోర్దాను దాటాలి నువ్వు. రక్షించబడ్డావా? మారు మనసు పొందినావా? ఆత్మను పొందావా? వాక్యం నేర్చుకున్నావా? నడిపింపులో ఉన్నావా? రెక్కల మీద మోయబడ్డావా? బలమును పొందావా? నెక్స్ట్ ప్రశ్న ఏంటి మరి? యోర్దాను దాటి బలం వచ్చిందా? ఇంకా రాలేదా? అసలు యోర్దాను దాటాలనిపిస్తోందా? వాగ్దాన దేశం మీద ప్రేమ లేని క్రైస్తవులు ఉన్నారు, పరలోకం మీద ఆశ లేని క్రైస్తవులు ఉన్నారు. రూబేనీయులు, గాదీయులు మొరపెడుతున్నారు, ఏలిన వాడా నీ చిత్తమైతే మేము యువతలు ఉండిపోయే అవకాశం ఇవ్వండి. ఇక్కడ పచ్చిక ఉంది, మాకు మందలు ఉన్నాయి, ఇది మా మందలకు తగిన ప్రదేశం అని భావిస్తున్నాం. నాకు అడగాలనిపిస్తుంది వాళ్ళని, ఇది మందలకు తగిన ప్రదేశం, మరి మీకు తగిన ప్రదేశం ఇది కాదు కదా. మీకు తగిన ప్రదేశం వాగ్దాన దేశమే కదా. నీవేమో మందల కోసం విచారిస్తున్నావు, దేవుడేమో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అక్కడ ఏమైనా తెలివి ఉందా నువ్వు చేసే భక్తికి? స్కూల్లో పాఠాలు నేర్చుకోవడానికి పంపించే విద్యార్థిని గేటు దగ్గర అమ్మే జాంకాయల దగ్గర మనసుండి ఆగిపోతానంటే అని ఏమనాలి మనం? పోను తింటే తిన్నావు, జాంకాయ తింటే తప్పు కాదురా. ప్రతిరోజు ఇంటికాడ పెట్టిన తిండి కాకుండా జాంకాయలు కొనుక్కొని తినే అంత సౌలభ్యం నీకు ఉన్నందుకు ఇంకాస్త ఎక్కువ చదువుకోవాలి కదా, ఇంకొంచెం బాగా చదవాలి కదా. ఇన్ని మేలు పొందావు, ఇన్ని ఆశీర్వాదాలు పొందావు, యోర్దాను యువతలాగిపోతానంటావేమిటి? క్రైస్తవులారా, సేవకులారా, మీకు ఎన్నో ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి, ఎంతో అభిషేకాన్ని పొందారు. మీ దగ్గర మన్నా ఉంది, మీ దగ్గర బండలో నీళ్లు ఉన్నాయి, మీ దగ్గర చాలా కృపలు ఉన్నాయి. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో యోర్దాను దాటితే తప్ప వాగ్దాన దేశం లేదని జ్ఞాపకం చేసుకోండి. సరిపెట్టుకునే జీవితమా? చాలనుకునే జీవితమా? పర్లేదనుకునే జీవితమా? నా పాయింట్ ఒక్కడే, నీకు కావలసినవన్నీ యోర్దాను యువతలే ఉన్నాయి, అవతల ఒక్క వాగ్దాన దేశమే ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే దాటి అవతలకి వెళ్ళిపోతే వచ్చే మన్న ఆగిపోతుంది. అయినా అవతలకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వ్యవసాయం చేయాల్సి వస్తుంది, అయినా వెళ్ళాలి. అది నా దేశం కనుక వెళ్ళాలి, అది నాకు వాగ్దానం చేయబడింది కనుక వెళ్ళాలి. నన్ను నాకు ఇవ్వడానికే ఆయన సిలువలో మరణించాడు కాబట్టి ఇవ్వాలి. నన్ను దాటించడం కోసమే పస్కా బలి పశువు రక్తము చిందించబడింది కాబట్టి వెళ్ళాలి. మాకు కావలసిన నీ యువతలు ఉన్నప్పుడు ఈ పరలోకం ఇవన్నీ ఎవడు కావాలి? ఒకడు అన్నాడు డైరెక్ట్గా, నన్ను సత్యం తర్వాత అసలు ఈ దేహాన్ని వదిలిపెట్టాక లోకాన్ని వదిలిపెట్టాక అవతల ఏముంది ఎవడు తెలిసి ఇక్కడ శుభ్రంగా బతికేదానికి? ఎక్కడేమో తెల్లగట్లేమో నిద్రపోనేవో, ఎక్కడేమో తిండి తిన్నావు, ఇక్కడ ఉపవాసం అంటావు, వైరాగ్యం అంటావు, మెలకు అంటావు, వేకుజామంటే ఇక్కడ సుఖం లేదు, ఎంజాయ్మెంట్ లేదు, సొంపు లేదు, సోకు లేదు, ఏమి లేదు. ఏడా
అవతలేమో పరలోక రాజ్యం బంగారపు వీధి. ఇందుకీ ఎన్ని కళ్ళ ముందున్న అనుభవించడం, ఇక్కడ నోరు కట్టేసి మా కన్ను కట్టేసి మా ప్యానం తీసేసి ఆవిడ వెళ్తే ఆకలి తప్పికుండదు, ఇక్కడ ఆకలి తప్పుతున్న సాగు కొడుతున్నాం మమ్మల్ని. యోర్దాను యువతలు నీకు కలిగే ప్రతి మేలు, వచ్చే ప్రతి బలం యోర్దాను దాటించడానికి తప్ప యువతలు సెటిల్ అయిపోతా కాదు. ఎలా ఎవడో ఆమె అనట్లేదండి. రూబేనీలు గాదీల్లాగా ప్లాన్ చేశారు యువతలు సెటిల్ అయిపోతాకి. చాలా సైలెంట్గా ఉన్నారు భక్తులు. మరి ఒకటే మైండ్లో పెట్టుకో, నాకే లోటు లేకపోయినా, నాకే కొత్త లేకపోయినా, నా అవసరాన్ని సమృద్ధిగా తీరినా, సర్వ సమృద్ధిలో ఉన్నా నేను లోకాన్ని వదిలిపెట్టాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలి. ఈ పిచ్చి పట్టుకోకపోతే నువ్వు సెట్ అవ్వేక. వాడి కాన్సెప్ట్ అంటే ఐగుప్తులో ఫరో బాధ పెడుతున్నాడు, బయట పెడితే చాలేక. వాడు చంపేసేలా ఉన్నాడు, బయటికి వెళ్తే చాలేక. అక్కడ కష్టపడితే ఆహారం ఇక్కడ తేరకొచ్చి అతను చాలేక. వీరి బ్రతుకు తెరువుకి, వీరి జీవనానికి, వీరి ఆకలేస్తే, వీరికి అవసరానికి ఉపయోగపడితే అని గొర్రెలు దేవుడిస్తే, వీళ్ళ కోసం గొర్రెలు దేవుడిస్తే, కొన్ని రోజులకి గొర్రెల కోసం వీళ్ళు బతికి అసలు వాగ్దాన దేశం వదిలిపెట్టి సెటిల్ అయిపోతున్నారంటే, నీ ఉద్యోగం ఎందుకు చేశాడు దేవుడు? నీకు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు పెళ్లి చేశాడు? నీకు భార్య ఎందుకు? నీకు భర్త ఎందుకు? నీకు బిడ్డలు ఎందుకు? నీకు ఉద్యోగం ఎందుకు? నీకు ఇల్లు ఎందుకు? నీకు ఆస్తి ఎందుకు? దేవుణ్ణి చక్కగా మహింపరుస్తూ సంతోషంగా ఆరాధిస్తూ నీ సాక్షి పెట్టిగా బతుకుతావని కదా. ఇవన్నీ సమకూర్చిన తర్వాత ఆటి పేరు చెప్పి నువ్వు మానేస్తే మరి నిన్నేమనాలా? చెడిపోయిన స్నేహితులు కలిశారు, పాపిష్టి అలవాటున్న స్నేహితులు కలిశారు, దుష్ట సాంగత్యం, మంచి నడవని చెరుపున వాక్యం ఉంది. ఎంత మంచోడైనా సరే నీ స్నేహితులు కరెక్ట్ కాకపోతే జీవితం నాశనం అయిపోద్ది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, నీ స్నేహితుడి పేరు చెప్పు, నీ క్యారెక్టర్ నేను చెప్తానన్నాడంట. ఎవరితో ఎక్కువ టచ్లో ఉంటావు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటావు, ఎవరి దగ్గరకు వచ్చిపోతుంటావు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నీ లైఫ్ మీద ఉంటుంది. అందుకని ఆత్మీయులు కాకపోతే, అభిషక్తులు కాకపోతే, ప్రార్థనాపరులు కాకపోతే, భక్తి లేని వారు అయితే, ఓరు బాబు ఏ సైన్యాలు పక్కన పెట్టాక నువ్వు వాళ్ళని పక్కన పెడతారు. పెద్ద మ్యాటర్ ఏమంటారు, 100 మాటలు చెప్తున్నావు నువ్వు. అసలు సృష్టికర్తను పక్కన పెట్టాక ప్రాణమించులను పక్కన పెట్టి నువ్వు ఒక లెక్క. నువ్వంటే నాకు ప్రాణం అంటే, నీ ప్రాణం మండిపో. నీకు ఆల్రెడీ ప్రాణం ఇచ్చినోడు ఏం చేసావు? ప్రాణం పోసినోడు ఏం చేసావు? నీకు ఆయనే లెక్కలేదంటే రేపొద్దున నా మీద ఉన్న ప్రేమ నీకు ఎంత? నిన్ను నమ్మి నేను ఇందులో దిగితే ఏ సురక్తం ఏం చేయం? ఎండమావులకై ఆశపడ్డట్టే. ఎండమావులు అంటే తెలుసా? మేఘపు నీడలు, అవి చూస్తే దూరానికి అవి నీటి చలమనిపించి దప్పికున్న దుప్పి జింకలు పరిగెత్తుకొని వస్తాయి. తెలుస్తుంది ఇసుకది, అదొక మేఘపు నీడ, నీరులా కనపడుతుంది. ఎంతో ఆశగా పరుగు 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 పరుగును వస్తే అక్కడ ఇసుకుంటుంది. చాలా నిరాశపడి అసలు పరిగెత్తకపోయినా బాగుండేది, ఆ మాత్రం ఓపికన్నా ఉండేది. బాడీలో వాటర్ కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కదా. మరణించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎండమావులకై పరుగులెడుతున్న భవిష్యత్ జీవితాలే యవనస్తుల్లో చాలా కనబడుతున్నాయి బిడ్డలారా. అది శ్రేష్టమైనదిగా, నీటి ఊటగా, నీటి చలమగా, దప్పికి తీరుద్దనే ఒక అద్భుతమైన సోర్స్గా కనబడుతుంటుంది. తీరా వెళ్తే అక్కడ నీరు ఉండదు. నువ్వు అనుకుంటున్నావు అక్కడికి వెళ్తే బాగుంటుందని, నీ ఆశ తీరదో. భక్తిహీనుల ఆశ భంగమైపోద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, ఒక్క మాట ఈరోజు నువ్వు మైండ్లో పెట్టుకుంటే చాలు, నాకేం అక్కర్లేదు. అన్నీ ఉన్నా, ఏ కొరత లేకపోయినా నేను యోర్దాను దాటాల్సిందే. అదొక్కటి మైండ్లో పెట్టుకో చాలు నాకు. ఉదయకాలం మీకు పరిచర్య చేస్తున్న వాళ్ళని ఆశపడుతున్నటువంటి మార్పు ఇది ఒక్కటే. నాకు ఎంత ఇచ్చినా దేవుడు, ఎన్ని ఇచ్చినా, ప్రేమించే వ్యక్తులను ఇచ్చినా, కావలసిన ధనాన్ని ఇచ్చిన, ప్రతి సౌకర్యాన్ని సమకూర్చిన, అసలు నాకు కావలసినవన్నీ యువతలే ఉన్నా నేను యువతలో ఉండకూడదు, నేను అవతలకి వెళ్ళాలి. నా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన దేశం అదే, వాగ్దాన దేశం అదే, పరలోక రాజ్యం అదే. సింహాసనాలు అక్కడ ఉన్నాయి, కిరీటాలు అక్కడ ఉన్నాయి, నివాసాలు అక్కడ ఉన్నాయి, పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళిపోవాలి. యువతలో నీ మనస్సు పెనవేసుకోకూడదు, స్థిరపడకూడదు.
అందుకే నా టైటిల్ అయినప్పటికీ నీ యోర్దాను దాటాలని పెట్టాను నేను. నీకు అన్నీ ఇక్కడ ఉన్నాయి, అయినా వెళ్ళాలి. చాలామంది ఏం చెప్తున్నారు, సమాజంలో వెలివేయబడిన వారు, తృణీకరించబడిన వారు, దయ్యముల చేత పీడింపబడుతున్నవారు, రోగముల చేత బాధింపబడుతున్నవారు ఊరట కొరకు, ఆదరణ కొరకు క్రైస్తవ్యానికి వెళ్తున్నారు, అంతకన్నా ఏమీ లేదు. అవన్నీ మనమే ఇస్తే క్రైస్తవ్యానికి వెళ్ళరు అని చెబుతున్నారు. కొంతమంది బలహీనులు వేరొక దిక్కు లేక ప్రేమగల యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన మాట నిజమే, అది అబద్ధమని తప్పని అనడం లేదు. కానీ వచ్చిన కొత్తలోనే వాళ్ళకి అర్థమైపోయింది, వచ్చిన కొంతకాలకి అర్థమైపోద్ది. దేవుడు స్వస్థపరుస్తాడు కానీ విడుదలేస్తాడు కానీ ఇది ముఖ్యం కాదు, నేను పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ఆర్థిక ప్రయోజనం కొరకు, ఆరోగ్యం కొరకు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు అయితే సమాజ బహిష్కరణ చేస్తే ఎందుకు మరి ప్రభుని విడిచిపెడతలేదు? ఊర్లోని తగిలేస్తే ఎందుకు విడిచిపెట్టట్లేదు? ఇల్లు తగలబెడితే ఎందుకు విడిచిపెట్టలేదు? నెలల కొద్ది కొండల మీద చెట్ల కింద బతుకుతున్నారు, వర్షానికి తడి చంటి పిల్లలు వేసుకొని ఎందుకు వదిలిపెడతలేదు? మరి సౌకర్యం పోయిందిగా, ఇల్లు పోయిందిగా, అన్ని పోయినాయిగా, అయినా రక్షణ కోల్పోవట్లేదే, ప్రభుని విడిచిపెట్టలేదే, ఎందుకని? ఇవి లేనందుకు కాదు, ఇవి ఉంటే కూడా మేము వెళ్ళాల్సింది అక్కడికే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ కాలం మీకు చేయుచున్న ఈ పరిచర్య ద్వారా నేను ఆశపడుతున్న కార్యం ఒకటే, నాకు కావలసినవన్నీ యోర్దాను యువతలనే ఉన్నాయి, అయినా నా కొరకు నా దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యం యోర్దాను అవతల ఉంది, కాబట్టి యోర్దాను దాటాలి. ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అవతల కొత్తగా నాకు కావాల్సింది ఏమీ లేదు, అన్ని యువతలే ఉన్నాయి. ప్రతిరోజు అద్భుతం జరుగుతుంది, నాకు కావలసిన యువతలే ఉన్నాయి. కానీ అయినా నేను ఇప్పుడు అరే ఏం రిస్క్ సార్ ఇది? ఎన్ని ఉన్నా ఈ జీవితం తాత్కాలికం కాదా? క్షణికమైన జీవితం కాదా? దీనికి ఒక ముగింపు బాధాకరంగా ఉంటుందో మంచిగా ఉంటుందో మనకు తెలియదు కదా. కానీ ఒక్కసారి యోర్దాను దాటితే, వాగ్దాన దేశంలో అడుగు పెడితే, అది దేవుని బిడ్డలారా శత్రువు లేని రాజ్యము, మరణం లేని రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్కడ అయ్యో రోగాలు రావు దేవుని బిడ్డలారా, అక్కడ చీకటి పడదు, తుఫాన్లు వచ్చే సముద్రం లేదు, ఎండ దెబ్బ కొట్టే సూర్యుడు ఉన్నాడు. గొర్రె పిల్లే ప్రదీపమై వారిని సంరక్షిస్తాడు, దేవుడే గుడారమై వారిని కప్పుతాడు, వారి కన్నుని ప్రతి బాష్పమును తుడిచివేస్తాడు. యుగ యుగాలు దేవుని వద్ద దేవుని వలె ఇక చావు లేకుండా, రోగం లేకుండా కోట్ల సంవత్సరాలు ఉండిపోయే నిత్య మహిమ దాటితేనే ఉంది. ఎవడు దాటుతాడో? యువతల కష్టాలుండి బాధలుండి అవతల సమృద్ధి ఉంటే దాటుతాడు. అరే కావాలని యువతలు ఉంటే ఎవడు దాటుతాడు? కష్టాలు ఉన్నాయి కాబట్టి క్రైస్తవులకు వెళ్ళారంటున్నారు. ఏమో మరి ఎవరి జీవితంలో అలా జరిగిందో. కానీ అసలు సత్యం ఏమిటంటే అన్ని సుఖాలు వదిలిపెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. మీరు ఆలోచించమని కోరుతున్నాను. పోనీ ఇన్ని సుఖాలు వదిలిపెట్టి, ఇన్ని సౌభాగ్యాలు వదిలిపెట్టి, ఇన్ని ఆనందాలు వదిలిపెట్టి, ఇన్ని కంఫర్ట్స్ వదిలిపెట్టి రిస్క్ చేసి యోర్దాన్ దాటి అవతలకి వెళ్తాం కదా. యోర్దాన్ దాటం పోనీ సులువా? అదేమన్నా ఈజీ ప్రాజెక్టా? యోర్దాన్ అంటే ఏంటిది? ఎగువ నుండి దిగువకు పారుతున్న ప్రవాహం. దాని నిడివి ఎర్ర సముద్రం అంత బీభత్సంగా ఉండదు, పోనీ మా గోదావరి అంత కూడా ఉండదు, చాలా చిన్నది. కానీ అది ఏంటి తెలుసా? మెరక నుండి పల్లానికి వెళ్తున్న ప్రవాహం. అట్ట పడితే రక్తం రెప్పపాట్లో తీసుకెళ్ళిపోయి మృత సముద్రంలో పడేస్తుంది. యోర్దాన్లో పడితే ఇంకా తేలతం ఉండదు, ఈత కొడతాం ఉండదు, అవతల కొత్తం ఉండదు, నిమిషాల్లో మృత సముద్రాన్ని గిడిచుకెళ్ళిపోద్ది అది. యోర్దాన్ అంటే అర్థమే మరణం అని కాదు, యోర్దాన్లో పడితే మరణానికి వెళ్తామని అర్థం. ఇట్ లీడ్స్ టు డిస్ట్రాక్షన్. ఇక నాశనమే ఏముండదు ఇంకా. ఇప్పుడు ఇక్కడ మన్నా ఉంది, చెప్పండి, ఇక్కడ బండ్లో నీళ్ళు ఉంది, ఇక్కడ మేఘపు నీడ ఉంది, రెక్కల మీద పోయబడే ఛాన్స్ ఉంది, పూరీలు దొరుకుతున్నాయి, ఇన్ని ఉన్న యువతల మందలకు కూడా పచ్చిక ఉంది. ఇన్ని సుఖాలు వదులుకొని ఇప్పుడు లైఫ్ రిస్క్ చేసి ఎవడికి వచ్చిన సాగు ఇది?
చెప్తాను తెలివైన బోధ చెప్పు, పనికి మళ్ళీ బోధ చెప్తున్నాను అనిపిస్తుంది ఏంటంటే. యేసు ప్రభు స్వయంగా చెప్పారు, లోక 5 చివరిలో జనులు ఇదంతా విన్న తర్వాత కూడా మొదటి రసమే బాగుంది అంటారంట. అదే సుఖం కదా బాబు. ఇంత పేనం తీసి ఇంత చేసిన తర్వాత నువ్వేమైనా బిజ్జి కట్టావా, నువ్వేమైనా ఓడేసావా, నువ్వు తాడేసి పనులు లాగుతావా, ఏమీ చేయవు. ఎట్టగట్టి తిప్పలు పడి దాన్ని దాటండి, మధ్యలో రిస్క్ వస్తే నాకు సంబంధం లేదు. అయ్యి బాబోయ్ సారీ, అవతలన్నీ కంఫర్టబుల్గా ఉన్నాక ఎందుకు అవతలకి వెళ్తాం? యువతల సుఖం ఉంది, అవతల స్వర్గం ఉంది. దాటాల్సిన యువర్ధన్ మధ్యలో నీ ఇష్టం. స్వర్గం అంటే సుఖం కాదు. స్వర్గం అంటే దేవుని సన్నిధి, దేవుని సముఖం, దేవునితో ఉండిపోయే భాగ్యం, నిత్య జీవం. చాలామందికి స్వర్గం అంటే ఇక్కడ భూమి మీద సెట్ అవ్వని ఎంజాయ్మెంట్లని చేసే మంచి ప్లేస్, ఓ పర్మిట్ రూమ్ అనుకుంటున్నారు కొంతమంది. జోచి అయితే ఒక శక్తి అని ప్లాన్ చేసుకున్నాడు ఒక్కొక్కడు. స్వర్గం అంటే అది కాదు. బైబిల్ ప్రకారం దేవుని వద్దకు వెళ్ళిపోవడం, దేవునిలాగే మనం బ్రతకటం. దేవుడు ఎంతకాలం ఉంటాడు అంతకాలం దేవుడు ఎలా ఉంటాడు అలాగా దేవునితోనే జీవితం. అది స్వర్గం మనకి బైబిల్లో స్వర్గం అంటే ఇంక నచ్చినంత మాంసం తినేయచ్చు, అడ్డుగోలుగా తాగేయచ్చు, ఇంకా ఎదవేసాలు వేయచ్చు. అవి చెప్తకుండా పేన ఒప్పుతలేదు. ఇలాంటి ఒక విశృంఖలత్వానికి అవకాశం ఉన్న స్థలం పరలోకం కాదు, స్వర్గం కాదు. అసలు పాపమే లేని పరమ పవిత్ర స్థలం అది, అతి పరిశుద్ధ స్థలం అది. మరి ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఏంట్రా? పరలోకం అంటేనే ఎంజాయ్మెంట్ లేదా? ఉందా? ఏంటది? ఆయన చూడడమే. చూడా నిన్ను చూడాలని ఇంకేమి లేదు, అలా చూసుకుని ఉండిపోవడమే. ప్రతి ఒక్క గాయమును ముద్ద అయ్యా ఉంటాయి అక్కడ, ఏమి లేదు. ఫీలు నిష్కలంక పరిశుద్ధులలో పేదలు నేను, బంగారు వీధులలో. ఒక అడుగైతే 3 అడుగులు వేయించే బూట్లు కొనుక్కున్నాం. ఎక్కడైనా నాకు సుఖం లేదని పేరానికి బంగారు వీధులు నడుస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ను చదువుకొని స్ఫూర్తి పొంది బలపడిన అబ్రహాం లాంటి పెద్ద పెద్దలు కనపడుతుంటారు. అసలు వందనాలు చెప్తుంటే షేక్ అండి చాలా ఈ బతికి కనిపిస్తుంది ఇంకా.